లాగా సబ్మిట్ చేయము. హ్మ్. లోకల్ డైరెక్టరీస్ అన్నా, బిజినెస్ డైరెక్టరీస్ అన్నా అన్నీ ఒకటే. లోకల్ లిస్టింగ్ సైట్స్ అన్నా. ఇవి ఓపెన్ చేసి మన కంపెనీ డీటెయిల్స్ యాడ్ చేస్తాం అంతే వాటిలో. ఒకసారి ఒక సైట్‌కి చేసామంటే ఇంక మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదనమాట. కంప్లీట్‌గా ఆ సైట్‌ని వదిలేసి ఇంకొక సైట్ వెతుక్కోవాలి. లోకల్ లిస్టింగ్ ఇవి సైట్స్. కూడా బ్యాక్ లింక్స్ లానేనా? బ్యాక్ లింక్ ప్లస్ ట్రాఫిక్. ఓకే. మన మ్యామ్ శ్రీ స్టైల్ వెబ్‌సైట్ చేయలేదు నేను. చేయనా లోకల్ డైరెక్టర్స్? అంటే చెయ్యొచ్చు. కానీ శ్రీషకి అంటే ఆల్రెడీ మీరు ముందు నుంచి చేస్తున్నారు కాబట్టి దీనికి ఇప్పుడు చేయండి. తర్వాత శ్రీ స్టైల్‌కి చేయండి. ప్రస్తుతానికి మొత్తం దానికి ఇంకా ఫస్ట్ నుంచి ఏం చేయలేదు కదా వరుసగా. అవును మ్యామ్. శ్రీ స్టైల్‌కి శ్రీషాకి చేయమంటారా ఇవి? లోకల్ డైరెక్టరీస్ ప్రస్తుతానికి శ్రీషాకే చేయండి. ఇవి ఎందుకంటే మీకు టైం పడతాయి, ఫాస్ట్‌గా రావు. ఒక సైట్‌కి వచ్చినాక నెక్స్ట్ సైట్‌కి చేయడం ఈజీ అవుతది. మీరు లాస్ట్‌లో మంత్లీ ఒక 3, 4 చేస్తే సరిపోతాయిలెండి శ్రీ స్టైల్‌కి. ఓకే మ్యామ్. దీనికి 2 ఆర్ 3 చేయండి వీక్లీ. ఓకే. ఇవి వెతుక్కోవడానికి మీరు ఇలా సబ్మిట్ చేయడానికి చాలా టైం పడతాయి. మామూలుగా వర్క్ చేసేటప్పుడు కూడా వాళ్ళు అడుగుతారు ఎన్ని డైరెక్టరీస్ చేయాలి, ఎంత కావాలని. ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే మనమే డిసైడ్ అయ్యి బేస్డ్ ఆన్ ఒక్కొక్కసారి ఫాస్ట్‌గా దొరుకుతాయి, ఒక్కొక్కసారి దొరకవు. ఒక్కోసారి అంతా కంప్లీట్ అయిపోయాక లాస్ట్‌లో సబ్మిషన్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకు చాలా టైం పడుతది కాబట్టి కొంచెం నిదానంగా చూసుకొని వీటికి కూడా స్పామ్ స్కోర్ అంతే కదా? స్పామ్ స్కోర్ బిఫోర్ 10. ఇవి అంతే. వీటికేం పెద్ద స్పామ్ స్కోర్ అవన్నీ అంత చెకింగ్ ఏం అవసరం లేదు కానీ వీటికి డైరెక్ట్‌గా వీటిలో లోకల్ డైరెక్టరీస్‌లో మంచి సైట్స్ చూసుకొని జస్ట్ డైల్, సులేఖ, యెల్లో పేజెస్, ఇండియాకామ్, లైక్ ఆస్క్ ఇవి హాట్ ఫ్రాగ్, క్లిక్ ఇండియా వచ్చేసి క్లాసిఫైడ్ సైట్. వీటిలో పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ అంటే మన వెబ్‌సైట్ లింక్, టైటిల్, డిస్క్రిప్షన్ ఇవే కదా? అవి కాదు. అదే అంటే మన బ్యాక్ లింక్ లోకల్ ఇట్లానే డైరెక్టరీస్ ఇది కూడా బిజినెస్ డీటెయిల్స్ పోస్ట్ చేయాలి. టైటిల్, డిస్క్రిప్షన్ ఇవి ఇచ్చేవి నార్మల్ డైరెక్టరీస్. అవి డైలీ చేస్తాము. కానీ ఇవి బిజినెస్ డైరెక్టరీస్. ఒకసారి మన వెబ్‌సైట్ ఏమో ఇంకేమి ఇవ్వాలి? అడ్రస్, సర్వీస్‌లు అన్నీ యాడ్ చేయాలి ఒకసారి. ఓకే. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకా దాన్ని మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఎవ్రీడే చేయడానికి ఉండదు. ఒకసారి చేశారంటే ఇంకా అది వదిలేయటమే. రెండోసారి మళ్ళీ ఆ సైట్‌కి చేయడానికి ఏమి ఉండదు అది. మళ్ళీ కొత్త సైట్ వెతుక్కొని చేయాలి. మన సర్వీసెస్ అంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ ఇట్లానే కదా? అలాగే లేకపోతే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అనుకోండి. ట్రైనింగ్‌కి ఏమేమి ఇస్తున్నారు అంటే లైక్ ఎస్‌సిఓ ట్రైనింగ్, జాబ్ ట్రైన్, ఫ్రీలాన్సింగ్ ఇట్లాంటివన్నీ యాడ్ చేసి, అంటే అన్ని సైట్స్ సేమ్ ఒకలానే ఉండవు. ఒక్కొక్క సైట్ ఒక్కొక్క డీటెయిల్స్ అడుగుతాడు. అడిగిన దాన్ని బట్టి మనం చూసుకొని చేయాలి. ప్రతి సైటు డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఒక సైట్ ఇదేమో ఇట్లా నువ్వు క్యూఆర్ కోడ్ పంపించాము, అదేమో రివ్యూ రాయడానికి. అది గూగుల్ రివ్యూ రాయడానికి. అది మీకు ఎందుకు పంపించానంటే సేమ్ అలాగే మీరు మీ క్లయింట్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ క్లయింట్స్‌కి మీరు షేర్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఆ కంపెనీ ఆయన అడిగాడు నా క్లయింట్ దగ్గర నుంచి రివ్యూస్ రావాలి, క్యూఆర్ కోడ్ షేర్ చేయమన్నారు అనుకోండి. ఇప్పుడు నేను ఎలా షేర్ చేశానో అట్లాగా మీరు ఆ క్లయింట్‌కి క్యూఆర్ కోడ్ షేర్ చేసి రివ్యూస్ తీసుకోవాలన్నమాట. ఓకే. లైక్ అయితే ఇంకా ఈ ప్రతి సైటు డిఫరెంట్‌గా ఉంటది. ఒకసారి రాలేదనేసి వదిలేసిన మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వర్క్ చేస్తే కొన్ని సైట్స్ వర్క్ అవుతాయి ఇవి లోకల్ డైరెక్టరీస్. వీటిని కొంచెం అయితే మీకు టైం బాగా పడతది. ఎవరైనా కొంచెం ఫ్రీ ఉన్న రోజు కూర్చొని అప్పుడు లోకల్ డైరెక్టరీస్ చేయండి. అవన్నీ చూసుకుంటూ చేయాలి. కొన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తాయి, కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయవు. ఒక సైట్ చేసాం కదా సేమ్ ఇలానే మిగతా సైట్‌లన్నీ చేద్దామన్నా కూడా అలా కూడా ఉండవన్నమాట. ఏ సైట్‌కి ఆ సైట్ డిఫరెంట్‌గా ఉంటది.
కాకపోతే అక్కడ ఏంటంటే మేజర్‌గా మన బిజినెస్ డీటెయిల్స్ ఆ లోకల్ డైరెక్టరీలో సబ్మిట్ చేస్తే ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మన సైట్స్ చూపించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అక్కడి నుంచి ట్రాఫిక్ వస్తది. సేమ్ టైమ్ బ్యాక్ లింక్స్ కూడా వస్తాయి కాబట్టి మనం దీన్ని ప్రిఫర్ చేస్తాం. ఇంకొకటేంటంటే మనం లోకల్ ఎస్‌సిఓలో మన వెబ్‌సైట్ టాప్ 3 అంటే బ్యాక్ 3లో రావడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అందుకోసం మనం చేస్తున్నాం. లైక్ గూగుల్ రివ్యూతో పాటు మీకొక పోస్ట్ కూడా రాయమని చెప్పాను చిన్నది. ఇప్పుడు లింక్డ్ఇన్ ఆర్టికల్ ఎలా రాస్తున్నారో అంతకన్నా కూడా కొంచెం చిన్నది. మీరు డైరెక్ట్‌గా చాట్‌జీపీటీలో గూగుల్ పోస్ట్ కంటెంట్ అని చెప్పండి. అలాగే అలాంగ్ విత్ ఇమేజ్ అంటే ఇమేజ్ ప్లస్ కంటెంట్ వస్తుంది. అది నాకు షేర్ చేయండి. నేను గూగుల్ దాంట్లో పోస్ట్ చేస్తాను. పోస్ట్‌లో. అంటే కీవర్డ్స్ తీసుకొని చేయాలనమాట. ఆ కీవర్డ్ ఏదే లైక్ ఆన్‌లైన్ విత్ జాబ్ సపోర్ట్ అని, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఫర్ ఫ్రీలాన్సర్స్ అని, ఇట్లాంటి కీవర్డ్స్ ఏదైనా మంచి కీవర్డ్స్ తీసుకొని గూగుల్ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చేసాను. మీరు ఇంక పెద్ద ప్రాంప్ట్ కూడా ఏమి ఇవ్వక్కర్లేదు. జస్ట్ సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చేసినా కూడా కంటెంట్ వస్తది. అది మనకి కొంచెం చూసుకొని బావుందంటే కంటిన్యూ చేయొచ్చు. లేదంటే మళ్ళీ కొంచెం ప్రాంప్ట్ అనేది రీరైట్ చేసుకొని ఇంకొద్దిగా మంచి కంటెంట్ రాసుకొని పోస్ట్ చేస్తాం. అలాగే దానితో పాటు ఒక ఇమేజ్ షేర్ చేయండి. కింద మీరు షేర్ చేసేటప్పుడు నాకు మెసేజ్ పెట్టండి. ఇది గూగుల్ పోస్ట్ కోసం చేసాము అనేసి. నేను ఇంక అప్‌లోడ్ చేసేస్తాను. గూగుల్ పోస్ట్ రివ్యూ దగ్గర. ఓకే. లైక్ ఈరోజు మనము వెబ్‌సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేసుకుందామా? లేక గూగుల్ యాడ్స్‌లో వెళ్దామా? సరే వెబ్‌సైట్ డిజైనింగే స్టార్ట్ చేస్తానండి మీకు. ఇంకా వెబ్‌సైట్ డిజైనింగ్ ఎవరు రాలేదు కదా! మనకి వెబ్‌సైట్ డిజైనింగ్ జేసుకోవడానికి మనం ఫస్ట్ స్టార్టింగ్ క్లాసెస్‌లోనే చూసాము. లైక్ మనకి వెబ్‌సైట్ అంటే ఒక కంపెనీకి వెబ్‌సైట్ చేయాలంటే ఫస్ట్ ఆ కంపెనీ వాళ్ళు ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారో ఆ బిజినెస్‌కి తగ్గట్టుగా వాళ్ళు ఒక డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు. డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాక హోస్టింగ్. ఈ హోస్టింగ్ అంటే లైక్ స్పేస్ కొనుక్కుంటాం. లైక్ మన సర్వర్‌లో స్పేస్ కొనుక్కొని మనకి మన డేటాని అందులో సేవ్ చేసుకుంటాం. కాబట్టి హోస్టింగ్ కొనుక్కున్నాం. ఈ హోస్టింగ్ ప్రొవైడర్స్ ఎవరుంటారు? గోడాడీ గానీ, లేకపోతే బ్లూ హోస్ట్, హోస్టింగర్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇందులో ఏంటంటే ఈ బెస్ట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరుంటారో వాళ్ళని తీసుకుంటాము. లైక్ మనకి హోస్టింగర్ అయినా కూడా బానే ఉంటుంది. అంటే విత్ మన ప్రైజెస్‌లో కరెక్ట్‌గానే ఉంటుంది కాబట్టి, మనం హోస్టింగర్ తీసుకున్న సరిపోతది. హోస్టింగర్‌తో పోల్చుకుంటే బ్లూ హోస్ట్ సర్వీసెస్ ఇంకా చాలా బావుంటాయి గానీ, కొంచెం అమౌంట్ కూడా ఎక్కువుంటుంది. బట్ మనకి చిన్న చిన్న బిజినెస్‌లకి హోస్టింగర్ బానే సెట్ అవుతది కాబట్టి హోస్టింగర్‌లో తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మనకి ఆహ్, యాక్సెస్ వస్తుంది. ఇట్లా యాక్సెస్ వచ్చిన తర్వాత మనకి ఆహ్, ఈ యాక్సెస్ వచ్చిన తర్వాత యాడ్ ఏ వెబ్‌సైట్ లైక్ క్రియేట్ ఏ వెబ్‌సైట్. వెబ్‌సైట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఏ టెక్నాలజీస్‌ని యూజ్ చేసి మనము వెబ్‌సైట్‌ని డిజైన్ జేసుకోవచ్చు అని. ఇక్కడ హోస్టింగర్, వర్డ్‌ప్రెస్ ఇక్కడ హోస్టింగర్, వెబ్‌సైట్ బిల్డర్, కస్టమ్ పీహెచ్‌పీ, హెచ్‌టీఎంఎల్ వెబ్‌సైట్ అండ్ నోడ్ జేఎస్ వెబ్‌సైట్ ఆర్ యాప్. లైక్ అలాగే మన వెబ్‌సైట్‌ని మైగ్రేట్ జేసుకోవడానికి అలాగే ఇక్కడ కూడా మనకి చాలా ఆప్షన్స్ లైక్ వర్డ్‌ప్రెస్‌లో జేసుకోవచ్చు. హారిజాన్స్ లైక్ వెబ్‌సైట్ బిల్డర్, నోడ్ జేఎస్ ఇన్ని టెక్నాలజీస్‌ని యూజ్ చేసుకొని మనం వెబ్‌సైట్స్‌ని డిజైన్ జేసుకోవచ్చు. అలాగే మైగ్రేషన్ అంటే ఒక వెబ్‌సైట్ ఆల్రెడీ కోడ్‌లో డిజైన్ చేసుంది. ఆ కోడ్‌లో డిజైన్ చేసిన ఆ వెబ్‌సైట్‌ని మనం వర్డ్‌ప్రెస్‌లోకి మైగ్రేట్ చేసుకోవాలన్నా, లేకపోతే వర్డ్‌ప్రెస్‌లో డిజైన్ చేసిన వెబ్‌సైట్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా వేరే ఏదన్నా సర్వర్‌లోకి కానీ, లేకపోతే వేరే ఏదైనా టెక్నాలజీలోకి మైగ్రేట్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మైగ్రేషన్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ నుంచి చేసుకుంటాం. బట్ ఇది అందరూ చేయరు. మాక్సిమం లైక్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ మనం క్రియేట్ ఎ వెబ్‌సైట్ తీసుకొని వర్డ్‌ప్రెస్‌లో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి యూజర్ ఐడీ, పాస్వర్డ్ వచ్చింది.
ఈ యూజర్ పాస్వర్డ్ తర్వాత మనం కావాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. కానీ లేకపోతే మనకి పాస్వర్డ్ ఇలా ఉన్నా కూడా ఇబ్బందేం లేదనుకుంటే ఇదే పాస్వర్డ్ కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా! ఈ పాస్వర్డ్ తీసుకున్నాక మనం నెక్స్ట్ వర్డ్‌ప్రెస్‌ని ఇన్‌స్టాల్ చేయబోతున్నాం. నెక్స్ట్ స్టెప్. ఇక్కడేంటంటే మనము వర్డ్‌ప్రెస్‌లో కొనుక్కున్నప్పుడు డొమైన్ కొనుక్కుంటాం కదా! ఆ డొమైన్ కొనుక్కున్నప్పుడు ఆ కొన్న డొమైన్‌ని ఇక్కడ యాడ్ చేస్తాం మనం. కాపీ పేస్ట్ చేసి అంటే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేస్తది. మనం ఆ డొమైన్‌ని మనం బై చేసిన డొమైన్ యాడ్ చేస్తే ఇప్పుడు మనం ఏం డొమైన్ బై చేయట్లేదు. మనకి టెంపరరీ డొమైన్ తోటి వెబ్‌సైట్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి యూజ్ ఎ టెంపరరీ డొమైన్. ఈ టెంపరరీ డొమైన్‌తో మనం వెబ్‌సైట్ అనేది డిజైన్ చేస్తాం. ఇప్పుడు మనకి కొంచెం టైం పడుతుంది. వర్డ్‌ప్రెస్ మన టెంపరరీ డొమైన్‌లో ఇన్‌స్టాల్ అవ్వడానికి. ఇక్కడ మనకు ఆల్రెడీ కొన్ని ప్రీ డిజైన్స్ అనేవి చూపిస్తుంది. మనకేది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోమని. బట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవద్దు. లోపలికెళ్ళిన తర్వాత సెలెక్ట్ చేసుకుందాం. బట్ ఇక్కడ కూడా ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ మనకి టెంప్లేట్స్ అయితే ఇవి ఏమి సెలెక్ట్ చేసుకోవద్దు. ఇక్కడ కూడా మనకి ఆప్షన్స్ అయితే కనపడుతున్నాయి. బిజినెస్ రిలేటెడ్ కావాలంటే బిజినెస్ అండ్ ఆన్‌లైన్ స్టోర్, బ్లాగ్ అండ్ అదర్స్ ఇవన్నీ కనిపిస్తాయి. కానీ ఈ థీమ్స్ సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం వెబ్‌సైట్ డిజైనింగ్ కూడా కంటిన్యూ అవుతది. బట్ మనమంటే గో టు వర్డ్‌ప్రెస్ డైరెక్ట్‌గా. మనం అంటే మన వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లోకి వచ్చేసాం మనం ఇక్కడ. ఇక్కడ వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ ఫస్ట్ ఆల్రెడీ పోస్ట్‌లు మనమేమో బ్లాగ్ పోస్ట్ చేసేటప్పుడు చూసాం కదా! ఇక్కడ నుంచి డైలీ మన కంటెంట్ అప్డేషన్ అనేది వెళ్తూ ఉంటుంది. ఇది యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా ఎవ్రీ డే మనం చేసే వర్క్. రిమైనింగ్ ఇవన్నీ కూడా మనకి రాకపోయినా కూడా నో ప్రాబ్లమ్. కాకపోతే ఇవన్నీ తెలిసుంటే ఏంటంటే అడ్వాంటేజ్ అనమాట. లైక్ మనకేది రాలేదనుకోండి, వాళ్ళకేదైనా చిన్న చిన్న చేంజెస్ కావాలంటే డెవలపర్స్ దగ్గరికెళ్ళాలి. బట్ మనకొచ్చనుకోండి, వాళ్ళ డెవలపర్స్ దగ్గరికెళ్ళకుండా మనతోటే కంప్లీట్ చేసుకోవచ్చనే ఒక హోప్ తోటి మనకి ఛాన్స్ ఎక్కువుంటుంది. లైక్ తీసుకోవడానికి. ఓకే. వీళ్ళు వర్డ్‌ప్రెస్ కూడా తెలుసు కాబట్టి ఏదైనా ఇష్యూస్ వస్తే హ్యాండిల్ చేస్తారు అని ఒక పాజిటివ్ కారణం ఉంటది. కాబట్టి ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ కూడా మనకి హెల్ప్ అవుతది. బట్ ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అయ్యి యాస్ ఎ వెబ్‌సైట్ డిజైనర్‌గా ఉండాలి అంటే మాత్రం అది అవ్వదు. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంతా ఆల్రెడీ టైమ్ టేకింగ్ అనమాట. లైక్ యూ ఎస్‌ఈఓ చేయాలన్నా, సోషల్ మీడియా చేయాలన్నా ఇవన్నీ కూడా దాని టైం దానికి సరిపోతది. వెబ్‌సైట్ డెవలపర్ దగ్గరకొచ్చేసరికి వీళ్ళ టైం వీళ్ళకి సరిపోతది. లైక్ ఏంటంటే ఎవ్రీ టైమ్ క్లయింట్ చాలా చేంజెస్ చెప్తూ ఉంటాడు. మనం చేసింది నచ్చదు. అంటే ఒక ఐడియాతో వస్తారు. అది చేసి చూపించినాక అది నచ్చదు. మళ్ళీ అది మార్చుకోవాలి. మళ్ళీ ఇంకా వేరే వేరే ఆప్షన్స్ తీసుకొస్తారు. ఆ ఆప్షన్స్ వర్క్ అవుతాయి, వర్క్ అవ్వవు. చాలా ఇంటర్నల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి వెబ్‌సైట్ డిజైన్ చేసేటప్పుడు. కంప్లీట్‌గా టైం అనేది మనకు అక్కడే సరిపోతది. ఎస్‌ఈఓ చేయడానికి వీటన్నిటికి టైం సెట్ అవ్వదనమాట. కాబట్టి
ఈ వర్డ్‌ప్రెస్ డెవలపర్స్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ కలిపైతే జాబ్స్ చాలా తక్కువ. అసలెక్కడ అడగరు మాక్సిమం. ఏదన్నా ఒక కంపెనీలో తప్పితే మాక్సిమం ఇప్పుడైతే ఎక్కడ నేను చాలా వరకు చూడలేదు. లైక్ డిజిటల్ మార్కెటింగే చూస్తారు. బట్ వర్డ్‌ప్రెస్ మీద మీకు తెలుసా? లైక్ ప్లగిన్స్ తెలుసా? లైక్ ఏ ప్లగిన్ మీద ఎలా వర్క్ చేయాలో తెలుసా? ఆల్ ఇన్ వన్ ఎస్‌ఈఓ గాని, ర్యాంక్ మత్ గాని, లైక్ ఎలిమెంటర్ గాని ఇవన్నీ తెలుసా లేదా అని అడుగుతారు అంతవరకే. అయితే వెబ్‌సైట్ డిజైనింగ్ వర్క్ అయితే మనకివ్వరు డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా జాయిన్ అయితే. బట్ ఈ పోస్టులు మాత్రమే మన ఆప్షన్ అనమాట. ఎవ్రీడే మనం బ్లాగ్ ఆర్టికల్ రాసుకొని ఆ కంటెంట్ ఇక్కడ అప్డేట్ చేసుకుంటాం. బట్ రిమైనింగ్ వీటన్నిటితోటి మనకేమీ వర్క్ ఉండదు. కానీ ఇప్పుడు మనం ఒక వెబ్‌సైట్ డిజైనింగ్ చేస్తున్నాం కాబట్టి, ఒక వెబ్‌సైట్ డిజైనర్‌కి ఏం గావాలి అంటే, ఫస్ట్ వెబ్‌సైట్ డిజైన్ జేయడానికి ఒక ప్లానింగ్ గావాలి. ప్లానింగ్ అంటే లైక్ వెబ్‌సైట్ ఎలా ఉండాలి? వెబ్‌సైట్ స్ట్రక్చర్ అంటే యూజర్ ఇంటర్‌ఫేస్ ఎలా కావాలి? కోడింగ్‌తో అయితే మనం కోడింగ్ తోటి ఒక డిజైనర్ ఉంటాడు. ఆయన డిజైనర్ మొత్తం డిజైన్ జేసి క్లయింట్‌కి చూపిస్తాడు. ఆయన అప్రూవల్ ఇచ్చినాక ఆ డిజైన్‌ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ రాస్తారు. ప్రోగ్రామ్ రాసి దాన్ని డిజైన్ జేస్తారు వెబ్‌సైట్‌ని. అది కోడింగ్ సైట్స్ ప్రోలో. బట్ వర్డ్‌ప్రెస్‌లో ఏంటంటే మనకు అంత అవసరం లేకుండా డైరెక్ట్‌గా థీమ్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటాం. ఆహ్, వాళ్ళు ఆల్రెడీ రెడీమేడ్ థీమ్స్ అనేవి ఉంటాయి. మనకు నచ్చింది మన బిజినెస్‌కి రిలేటెడ్‌గా ఉన్న థీమ్స్‌ని తీసుకొని మనం ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకుంటాం. అది ఫస్ట్ స్టెప్. ఇక్కడొచ్చేసి థీమ్. ఇక్కడ అపియరెన్స్‌లోకొచ్చేసి ఇక్కడ థీమ్స్ ఉన్నాయి గదా! ఈ థీమ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నాము? లైక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్సా? లేకపోతే సర్వీసెసా? బ్యూటీ పార్లర్‌లా? లేక హెల్త్‌కి సంబంధించినవా? లీగలా? ఇట్లా ఈ కామర్స్ కానీ ఎవ్రీథింగ్ ఏది చేయాలనుకుంటున్నామో దాని గురించి చూడాలి. ఇక్కడ మనం థీము 2 టైప్స్‌లో అప్‌లోడ్ చేస్తాము. ఒకటొచ్చేసి డైరెక్ట్‌గా థీమ్‌ని సెలెక్ట్ చేసుకొని యాక్టివ్ చేసుకోవటము. రెండోది థీమ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అప్‌లోడ్ చేసుకోవడం. బట్ మోస్ట్‌లీ మనం ఇక్కడ సెర్చ్ చేసే యాక్టివ్ చేసుకుందాం ఈజీగా అయిపోతది. లైక్ ఇక్కడొచ్చేసి యాడ్ ఎ థీమ్. ఇక్కడ మనకి డిఫరెంట్ థీమ్స్ అనేవి కనపడుతున్నాయి. ఒకవేళ మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనుకోండి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏమన్నా థీమ్స్ ఉన్నాయేమో చూస్తే లైక్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అకాడమీ, ఇక్కడ సీన్ ఎడ్యుకేషన్ ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. లైక్ ఇది ఎలా ఉంది అనేది చూడాలి అంటే మనకి ఇక్కడేమో ఇది కనిపిస్తుంది. మనకి ఇక్కడికొచ్చేసరికి ఇలా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ థీమ్‌లో ఉండే అన్ని ఆప్షన్స్ ఫ్రీగా మనం వర్క్ చేసుకోవడానికి రాదు. పెయిడ్ వెర్షన్‌లో అయితే థీమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇస్తాడు. మనం సింపుల్‌గా ఎడిట్ చేసుకుంటే అయిపోతది. కానీ ఇది గనక తీసుకున్నామంటే మనం ఓన్‌గా చేసుకోవాలి ఇక్కడ. అలాగే ఇంకొక సైట్ ఉంది. ఇది చూద్దాం ఇది ఎలా ఉందని. ఇదొచ్చేసి ఆల్మోస్ట్ థీమ్ అనేది మనకు రెడీగా ఉంది. ఈ థీమ్‌ని యూజ్ చేసుకోవచ్చు మనం. బట్ ఏంటంటే ఒకవేళ ఇది ఇన్‌స్టాల్ చేసినా కూడా లోపల అన్ని ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయనే గ్యారంటీ ఏముండదు. లైక్ కొన్నిసార్లు మెనూ ఆప్షన్ యాక్టివ్ కాకుండా ఉండొచ్చు. కొన్నిసార్లు ఇంకా మనకేదైనా రిక్వైర్మెంట్ ఉన్న ఫీల్డ్స్ యాక్టివ్‌గా లేకుండా ఉండొచ్చు. చెప్పలేమనమాట. అవి వాళ్ళేంటంటే అది పెయిడ్ వెర్షన్‌గా పెట్టుకుంటారు. ఇది యూజ్ చేసుకున్నాం, నచ్చింది యూజ్ చేసుకున్నాం అనుకోండి. వాళ్ళు ఏదో ఒక సెక్షన్ ఆపేస్తే ఏం చేస్తామంటే దానికోసం మనం పేమెంట్ చేస్తాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఆపేస్తారు. లైక్ ఇక్కడ ఇంకొక థీమ్ ఉందనుకోండి. ఈ థీమ్ కూడా చూసి అన్ని థీమ్స్ చూసుకొని ఇన్‌స్టాల్ చేసుకొని ఏది ఎలా ఉందో చూసి అప్పుడు చేస్తాం. ఇంగ లేదనుకోండి ఇప్పుడు ఒక వెబ్‌సైట్ డెవలపర్ ఉన్నారు. వర్డ్‌ప్రెస్ డెవలపరు. మనకిక్కడ రాలేదనుకోండి. వాళ్ళు కోడింగ్‌తో గాని ఆహ్, సీఎస్ఎస్ ఫైల్స్ అప్‌లోడ్ చేయడానికి మనకు ఆప్షన్ ఇస్తాడు. లైక్ సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్ కోడింగ్. అట్లా ఆ కోడింగ్‌లో కొంచెం కోడింగ్ డెవలప్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన సెట్టింగ్స్‌ని చేస్తారు. కంప్లీట్‌గా వెబ్‌సైట్ డెవలపర్‌గా ఎళ్ళాలి అంటే మనకి వర్డ్‌ప్రెస్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్ ఇవన్నీ వస్తేనే మనల్ని వర్డ్‌ప్రెస్ డెవలపర్‌గా తీసుకుంటారు. బట్ ఇక్కడేంటంటే బేసిక్ సైట్స్ లైక్ మనకి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి రిలేటెడ్‌గా గానీ, లేకపోతే బ్యూటీ పార్లర్‌కి గానీ, లేకపోతే ఏదన్నా హోటల్స్‌కి, రెస్టారెంట్స్‌కి చిన్న అంటే ఒక స్మాల్ టు మీడియం బిజినెస్‌ల వరకు మనం వెబ్‌సైట్ డిజైనింగ్ కోడింగ్ లేకుండానే చేసుకోవచ్చు. బట్ ఇంకా కొన్ని ఏంటంటే కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. లైక్
డేటాని సేవ్ చేసుకోవటము, ఇట్లా కొంచెం హై ఎండ్ బిజినెస్‌లకి అయితే కంపల్సరీగా కోడింగ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్‌ని బేస్ చేసుకొని. బట్ ఇక్కడ మనం ఏదో ఒక థీమ్ సెలెక్ట్ చేసుకుందాం. బట్ ఇక్కడ ఏంటంటే మనకు అన్నిటికన్నా కూడా బెస్ట్ థీమ్ ఈజీ థీమ్, అన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉండే థీమ్. మనం ఈ కామర్స్ చేసుకోవచ్చు, సర్వీసెస్కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉండేది బిగినర్ ఫ్రెండ్లీ థీమ్ ఏది ఉంది అంటే ఈ ఆస్త్రా థీమ్. నేర్చుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఆస్త్రా థీమ్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్నాక దీన్ని ఇన్స్టాల్ ఇన్స్టాలేషన్ అయిపోయినాక యాక్టివ్ అయినాక మనకి థీమ్ యాక్టివ్ అయిందో లేదో చూద్దాం. ఇక్కడైతే మనకు థీమ్ యాక్టివ్ కాలేదు కదా. థీమ్స్లోకి వచ్చేసి కస్టమైజేషన్లో ఇక్కడికి మనకి పబ్లిష్. ఇప్పుడు మనం ఈ సైట్ని రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడికి మనకి థీమ్ అనేది యాక్టివ్ అయిపోయింది. ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ఈ థీమ్ యూజ్ చేయండి. తర్వాత మీకు ఈ డిఫరెన్స్ తెలియడానికి డిఫరెంట్ థీమ్స్ని ఇన్స్టాలేషన్ చేసి చూసుకోండి. ఏ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటున్నాయి, ఏ ఆప్షన్స్ హైడ్ చేసేస్తున్నాడు, మనం పేమెంట్ చేస్తే అప్పుడు మనకి ఇస్తారు. అట్లా ఏమున్నాయి ఇవన్నీ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మనకి థీమ్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. మనకి ఇక్కడ ఒక టాస్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ థీము మనకి అందరికీ సేమ్ థీమ్ ఇలాగే యూజ్ చేసుకోవాలని ఏం లేదు. మన రిక్వైర్మెంట్ ఏరియా ఉంది, మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం దీన్ని డిజైన్ చేసుకోవాలి. మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఎలా డిజైన్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే మీరు ఇది వెబ్సైట్ డిజైనింగ్ ఈ స్టెప్స్ చూసి జస్ట్ ప్రాక్టీస్ మాత్రమే చేయండి, కానీ వెబ్సైట్ డిజైనింగ్ చేయొద్దు. మొత్తం వెబ్సైట్ డిజైనింగ్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనం వెబ్సైట్ డిజైనింగ్ అనేది చేయాలి. ఎందుకంటే కొన్ని ఆప్షన్స్ తెలుస్తాయి, కొన్ని ఆప్షన్స్ తెలియలేదు అనుకోండి. అక్కడ దాకా చేసిన తర్వాత మనకు డౌట్ వస్తుంది, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. అన్నీ మనకు తెలిసినాయి అనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఈజీగా వెబ్సైట్ డిజైనింగ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ప్రాక్టీస్, తర్వాతే వెబ్సైట్ డిజైనింగ్ మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ థీమ్ని మనకు నచ్చినట్టుగా రీడిజైన్ చేసుకుందాం. కాబట్టి దీనికి చేయాలి అంటే అపీరెన్స్లోకి వెళ్ళేసి థీమ్స్ డిజైన్స్ కింద కస్టమైజ్ అని ఉంది, ఆ కస్టమైజ్ని యాక్టివ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఈ థీమ్ మొత్తాన్ని మనం ఓన్గా కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు మనం కంప్లీట్గా దీన్ని చేంజ్ చేద్దాం. ఫస్ట్ ఈ గ్లోబల్ సెక్షన్లో కంప్లీట్గా వెబ్సైట్లో ఎఫెక్టివ్ వస్తుంది అనమాట. మనం ఇక్కడ ఏ చేంజెస్ చేసినా టోటల్ వెబ్సైట్ ఎఫెక్ట్ అవుతుంది ఈ గ్లోబల్ దాంట్లో. అలాగే ఇక్కడ మనం కర్సర్ తీసుకెళ్తే మనకి ఇక్కడ పెన్సిల్ ఐకాన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ఎడిట్ చేసుకోవచ్చు అండి. మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ ఎడిట్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా మనం వర్క్ చేయొచ్చు. లైక్ ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, మనకి ఇక్కడ లోగో వచ్చింది. దీన్ని రిమూవ్ చేసి మన కొత్త లోగో అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అట్లా ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఈ గ్లోబల్ సెక్షన్కి వద్దాం. గ్లోబల్ సెక్షన్లో ఇక్కడ వచ్చేసి టైపోగ్రఫీ అంటే లైక్ ఫాంట్ సైజు, స్టైలు అన్నీ ఇక్కడ చేంజ్ చేస్తే, ఇక్కడ ఏదైతే చేంజ్ చేస్తామో టోటల్ వెబ్సైట్కి సేమ్ ఫాంట్ సేమ్ స్టైలు వస్తాయి అన్నమాట. లైక్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, చూడండి ఇక్కడ చేంజెస్ నోటీస్ చేయండి, లెటర్స్ ఎలా వస్తున్నాయి అనేసి. ఫస్ట్ది, సెకండ్ చేంజ్ చేసుకుంటే ఇలా వచ్చింది, థర్డ్ది ఇట్లా వస్తుంది అన్నమాట, ఫోర్త్ ఇలా ఉంది, ఫిఫ్త్, సిక్స్త్. లైక్ మనకి ఏ ఫాంట్
నచ్చిందో, ఏ ఫాంట్ ఫ్యామిలీ నచ్చిందో అది సెలెక్ట్ చేసుకుంటాం. దాన్ని బట్టి మనం ఫాంట్ సైజు అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఒక ఫాంట్ ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి బాడీ ఫాంట్. ఈ బాడీ ఫాంట్ ఏముందో చూద్దాం. ఈ బాడీ ఫాంట్ అంటే మనకి కంటెంట్ అంత అనమాట. ఈ వెబ్సైట్లో వచ్చే కంటెంట్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక ఫాంట్ ఫ్యామిలీ సెలెక్ట్ అయ్యింది. లైక్ ఇది కాకుండా మనం ఇంకా చేంజెస్ చేసుకోవచ్చు. ఇలా చేంజ్ చేస్తే ఇదిగోండి చేంజ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మొత్తం ఎంత చేంజ్ అయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏదన్నా సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇట్లా ఫాంట్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది. మనకి ఇట్లా చూసుకొని లైక్ క్లయింట్కి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. నాకు ఇట్లాంటి ఫాంట్ కావాలని ఉన్న ఫాంట్ ఆయన ఇచ్చిన ఫాంట్ ప్రకారం మనం యాడ్ చేస్తాం. ఇట్లా ఫాంట్ యాడ్ చేసుకున్నాం. ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ వచ్చేసి ఎంత థిన్గా ఉండాలి, ఎంత థిక్గా ఉండాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఎక్స్ట్రా లార్జ్ ఇట్లా డిఫరెంట్ స్టైల్స్లోకి మనం చేంజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫాంట్ సైజ్ అనమాట. ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 18 లేకపోతే 20 ఇలా యాడ్ చేస్తే మన ఫాంట్ స్టైల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఇట్లా ఫాంట్ సైజ్ మార్చుకున్న తర్వాత లైక్ ఇక్కడ అల్లు క్యాప్స్ కావాలా, క్యాపిటల్ ఈచ్ వర్డ్ క్యాపిటల్ ఉండాలా, ఇట్లా డిఫరెంట్ ఫాంట్ లెటర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్షన్ అయిపోగానే మనం పబ్లిష్ చేయాలి. లేకపోతే ఇన్ కేస్ మనం కనుక సేవ్ చేయకుండా ఎగ్జిట్ అయితే మొత్తం మనం చేసిన వర్క్ అంతా పోతుంది. ఎప్పటికప్పుడు మనం చేసింది సేవ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ బాడీ ఫాంట్ అనేది చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి హెడ్డర్ ఫాంట్ ఎంత ఉండాలి, ఏముండాలి, లైక్ ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఫాంట్ అన్నమాట. హెడ్డర్ ఫాంట్ అలాగే ఇక్కడ మనకి ఫాంట్ ఇది పిక్సెల్స్ వచ్చినాయి. గ్యాప్ వస్తుంది. ఇక్కడ దీని మధ్య గ్యాప్ ఉంది. లైక్ ఏంటంటే ఇక్కడ వీడేమో ఇక్కడ ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. అస్త్రకి అంటే చెప్పేటప్పుడు చేస్తుంటే మనీ అడగదు. మీరు దీంట్లో నెక్స్ట్ పైన దాంట్లోకి వెళ్ళి ఉంటారు, ఆస్త్ర ప్రోలోకి వెళ్ళి ఉంటారు, లేకపోతే అడగదు. మామూలు ఫ్రీ వర్షన్లో చేసుకుంటాము, ఆస్త్ర ప్రో సెలెక్ట్ చేసుకుంటే మనీ అడుగుతుంది. ఇంకా దీంట్లో కూడా ఇంకా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ మనకి యాక్టివ్ అవ్వాలి అంటే ఆస్త్ర ప్రోకి వెళ్ళాలి. బట్ మన శ్రీష డిజిటల్ వెబ్సైట్స్ చేసుకోవడానికి యూజ్ చేసుకున్నది అయితే ఈ ఆప్షన్స్, ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏం పెట్టలే, కానీ థీమ్ మాత్రం పెయిడ్ థీమ్. అందుకోసం అనేసి మనకి ఇంకా ఎక్కువ ఫీచర్స్, మనకు కొంచెం నీట్గా యానిమేషన్ అన్ని పెట్టుకోవడానికి ఆప్షన్ వచ్చింది. నాకు ఫ్రీ అయితే మనకి యానిమేషన్స్ అవి రావు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బ్లాగ్కి H1 to H6 ఉన్నాయి కదా, వీటికి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఏ ఫాంట్ కావాలంటే మనం H1 సెలెక్ట్ చేసుకున్న దగ్గర అక్కడ చేంజ్ అయిపోతుంది, H2 దగ్గర అక్కడ చేంజ్ అయిపోతుంది. లైక్ ఇది H2 ఉన్నట్లు, దీన్ని చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చేసి మనకి 64కి ఇంక్రీజ్ చేద్దాము.
ఈ- ఇక్కడ ఇది చూపిస్తుంది 64కి. లైక్ ఇంకా ఇది తగ్గించామనుకోండి చిన్నగా అవుతుంది. లైక్ అది మనం ఎంత సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనేది మనం చూసుకోవాలన్నమాట. లైక్ ప్రతి హెడ్డింగ్కి కూడా సేమ్ అంతే వస్తుంది. లైక్ ఇక్కడ ఫాంట్ స్టైల్, ఫాంట్ వెయిట్ అండ్ సైజు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని పబ్లిష్ చేస్తే మనం ఏ హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకుని కూడా ఆ స్టైల్లో వస్తుంది. టోటల్ వెబ్సైట్ లైక్ బ్లాగ్ కానీ వెబ్సైట్ కానీ మొత్తం అంతే వస్తుంది అనమాట. మనం ఎంత సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి సైజెస్ అనేవి వస్తాయి. ఇది మీది ఫ్రీ అకౌంటా? నాదా ఆ? నాదా ఇప్పుడు షేర్ చేసిన ఇమేజ్ ఫ్రీ అకౌంట్లోది కదా? ఒక్క నిమిషం, అంటే నేను షేర్ చేస్తాను. ఒక క్లాస్ అయిపోయినాక షేర్ చేద్దుకండి కానీ క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్ 5 minutes. ఫ్రీ అకౌంట్లో అయితే రాదు. నాది పేమెంట్ అకౌంట్ కాబట్టి నా దాంట్లో వాడిస్తాడు ఆప్షన్స్ చేసుకోవడం బేసిక్ లెవెల్. ఫ్రీ వర్డ్ ప్రెస్లో అయితే మనం వెబ్ 2.0లో చేసే ఫ్రీ వర్డ్ ప్రెస్లో అయితే మనం కంపల్సరీగా అమౌంట్ పే చేయాలి. లేదా ఇక్కడ కూడా ప్రో వర్షన్ ఉంటుంది. ఇంకా ప్రో వర్షన్లో మనం అమౌంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది. ఇక్కడ ఫస్ట్ చేసాం కదా అవైలబుల్ ఆన్ టూల్ కిట్ అని ఉంది. ఇక్కడ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా కావాలి అంటే మనకి ఇక్కడ పెయిడ్ తీసుకోవాలి. లేదా నీ వర్డ్ ప్రెస్ అనేది ఫ్రీ వర్షన్లో ఫ్రీ వర్డ్ ప్రెస్ అయితే అప్పుడు పేమెంట్ చేయాలి. ఇది ఆల్రెడీ పెయిడ్ అకౌంట్ కాబట్టి మనం ఇది యాక్టివ్లో ఉంటుంది. వాడు కొన్ని సైట్స్ లైక్ థీమ్స్ తోటి టైఅప్ అయి ఉంటారు కాబట్టి ఆ థీమ్స్ వాళ్ళు ఏంటంటే బేసిక్ లెవెల్లో ఫ్రీ ఇస్తాడు. టూల్ లైక్ కొన్ని ప్లగ్ఇన్స్ వాటన్నిటికీ మన పే చేసిన హోస్టింగ్ టైంలో పే చేసినప్పుడే మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ మనం బాడీ టెక్స్ట్, హెడర్ టెక్స్ట్ H1 to H6 వరకు ఉన్న సైడ్ హెడ్డింగ్స్కి కానీ లేక ఎక్కడ మనం యూజ్ చేసిన ఆ ఫార్మాట్లో వచ్చేస్తాయి అన్నమాట. అలాగే పారాగ్రాఫ్ మార్జిన్ ఎంత ఉండాలి, పారాగ్రాఫ్ మార్జిన్ బటన్కి ఎంత ఉండాలి, ఇవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అది డిపెండ్స్ అని ఇంకా క్లయింట్ ఎలా చేయమంటే ఆ ఆప్షన్స్ యూజ్ చేసుకొని అట్లా మనం డిజైన్ చేసిస్తాం. నెక్స్ట్ వచ్చేసి కలర్. ఈ కలర్లో మనం కలర్ థీమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ కలర్స్ చేంజ్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్లాక్ ఈ కలర్ అనేది ఇక్కడ చేంజ్ అయింది. లైక్ ఇక్కడ ఏం పెద్ద ఇక్కడ వైట్ వచ్చింది సెలెక్ట్ చేసుకుంటే. లైక్ ఇట్లా మనకి అన్ని కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. మొత్తం బాడీ టెక్స్ట్ కలర్స్ ఇక్కడ వచ్చేసి ఇందాక మనకు వైట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మొత్తం బ్లాక్ వచ్చేసింది డార్క్ సెలెక్ట్ చేసుకుంటే. లైక్ ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ అంతా వైట్ వచ్చింది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి కలర్ వేరే వచ్చింది. ఇట్లా కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుందండి. డిఫాల్ట్ అంటే నార్మల్ వైట్. ఇట్లా మనకి ఈ కలర్స్ ఇది ఏం సెలెక్ట్ చేసుకుంటే అదే టోటల్ వెబ్సైట్ మొత్తం మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. లైక్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం గ్రే కలర్లో ఇట్లా మొత్తం సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు మనం ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, థీమ్ కలర్స్ అనమాట.
ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఆ కలర్లోకి చేంజ్ అయింది. బట్ మనకి ఇక్కడ కనిపించట్లేదు. వేరే పేజెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లింక్స్. లింక్స్ అంటే మనం ఇంటర్నల్ లింక్, ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చినప్పుడు బ్లూ కలర్లో కనిపిస్తుంది. అది కాకుండా ఇంక వేరే కలర్ ఏదైనా కనిపించాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనం లింక్ సెలెక్ట్ చేసుకున్న ప్రతి ప్లేస్లో ఆ కలరే కనిపిస్తుంది. నెక్స్ట్ H1 to H6 హెడ్డింగ్స్. హెడ్డింగ్స్ ఏ కలర్లో కనిపించాలి? ఇక్కడ ఆల్రెడీ బ్లాక్ ఉంది. కాకుండా ఇది కాకుండా మనం ఇంక వేరే కలర్ కనిపించాలనుకోండి, లైక్ ఎల్లో కానీ ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ హెడ్డింగ్స్ అన్నీ కూడా ఎల్లో కలర్ వచ్చేస్తున్నాయి. లైక్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకి ఇంకా బాగా కనిపిస్తాయి. లైక్ ఇక్కడ ఎల్లో కలర్ అనేది సెలెక్ట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి బాడీ టెక్స్ట్. ఈ బాడీ టెక్స్ట్ ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా మనకి బాడీ టెక్స్ట్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. లైక్ ఆల్మోస్ట్ బ్లాకే ఉంటుంది మనకి. ఇట్లాంటి ఇన్ని కలర్స్ అయితే ఉండవు, కానీ జస్ట్ ఇది మీకు ఐడియా కోసం. ఒకవేళ ఏదైనా కలర్స్ మార్చాలి అని ఇంకా థీమ్ని బట్టి మనం ఇక్కడ ఇంకా మనకి చాలా కలర్స్ కూడా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ కలర్. మన వెబ్సైట్ బోర్డర్ ఏ కలర్లో ఉండాలో ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే బోర్డర్ కలర్ వస్తుంది. అలాగే సైడ్ బ్యాక్గ్రౌండ్, కంటెంట్ బ్యాక్గ్రౌండ్. కంటెంట్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ బ్లాక్ సెలెక్ట్ అయింది కాబట్టి మనం మళ్ళీ చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈ కంటెంట్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ వస్తుంది కదా, లైక్ ఏ కలర్ సెలెక్ట్ చేద్దాం, లైక్ ఆరెంజ్ కలర్ అలా సెలెక్ట్ చేసాం. కంటెంట్ బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇట్లా మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ కంటెంట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు కంటెంట్ ఉన్నంత ప్లేస్లో మనకు ఆ కలర్ అనేది సెలెక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ గ్రేడియంట్ అంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నమాట. లైక్ రాడికల్స్. ఇక్కడ వచ్చేసి మనం ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా గ్రేడియంట్ అది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇట్లా కలర్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతుంది. అలాగే బ్యాక్గ్రౌండ్లో మీరు ఇమేజ్ యాడ్ చేయాలనుకోండి, సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఏదో ఒక ఇమేజ్ మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేద్దాం అనుకున్నారు, లైక్ ప్లెయిన్ ఇమేజ్ యాడ్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే టెక్స్ట్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వాలి. ఇమేజ్కి ఆల్ట్ టెక్స్ట్ ఇస్తాం కదా, అది ఇక్కడ ఇవ్వాలి. మ్యామ్ చెప్పు. ఆర్టికల్స్ లో కూడా మనం ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వాలి కదా? ఇవ్వాలండి, ఇమేజ్కి ఇవ్వాలి కంపల్సరీ. yes. ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చింది అనమాట మనకి. మోర్ సెట్టింగ్స్, ఇమేజ్ సెంటర్లో ఉండాలా, లెఫ్ట్కి ఉండాలా, టాప్కి ఉండాలా, బాటమ్కి ఉండాలా, అలాగే స్క్రోల్ చేస్తున్నప్పుడు ఫిక్స్డ్గా ఉండాలా, స్క్రోల్ చేసినప్పుడు చేంజ్ అవుతూ ఉండాలా, అలాగే రిపీట్ ఆల్ లేకపోతే రిపీట్ హారిజాంటల్, రిపీట్ వర్టికల్, మనకి ఎలా కావాలంటే అలా. అలాగే సైజ్, ఆటో సైజ్, కవర్, లేకపోతే యాడ్ చేసి, అలాగే క్లాసిక్, గ్రేడియంట్, ఇందులో కూడా కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం దీన్ని సెట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట.
ఓకే అండి. ఇక్కడ వరకు నెక్స్ట్ రిమైనింగ్‌ది రేపు క్లాస్‌లో కవర్ చేద్దాం. ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ వర్క్ చేస్తున్నారు కదా! సమత గారు ఎస్ మ్యామ్. చేస్తున్నారు కదా! మ్యామ్ చేస్తున్నాను మ్యామ్. అది శ్రీష టెక్స్టైల్స్ కి లోకల్ ఎస్ఈఓ చేసాం కదా, అంటే బ్యాక్ లింక్స్ ఇచ్చాం కదా ఆల్రెడీ. సో అవి మళ్ళీ ఇయ్యమంటారా? అప్పుడు ఇచ్చాం కదా మ్యామ్, బ్యాక్ డైరెక్టరీ సబ్మిషన్స్. డైరెక్టరీస్, లోకల్ డైరెక్టరీస్ 2 వేరండి. ఓకే మ్యామ్. శ్రీషకి కొత్త డైరెక్టరీస్ ఏమన్నా వెతికితే ఇవ్వండి. అలాగే మీ ఆర్టికల్స్‌కి మళ్ళీ మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉన్న డైరెక్టరీస్ ఉన్నాయి కదా! వాటిలో పోస్ట్ చేయండి. మీ కొత్తయి కదా ఆర్టికల్స్, మీ బ్లాగ్స్. వాటిని పోస్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కొత్త వాటిని మీరు పాత డైరెక్టరీస్‌లో పోస్ట్ చేయొచ్చు. ఈ పాతయన్నీ కంప్లీట్ అయినాక కొత్త డైరెక్టరీస్ వెతుక్కొని మళ్ళీ పోస్ట్ చేయండి. ఓకే మ్యామ్. అది మీరు యాక్సెస్ ఇచ్చారు కానీ ఫేస్బుక్ దగ్గర ఎందుకు ప్రాబ్లం అయింది మ్యామ్ నాకు. ఒకసారి చేయండి అది ఒకసారి. చేస్తున్నారా? ఒక నిమిషం చేస్తున్నాను. మ్యామ్ ఇది పేజ్ మ్యామ్, మీరు నిన్న మెయిల్ పంపించారు కదా, సో అక్కడికి వెళ్తే నాకు ఈ ఇన్స్టా ఇది 2 ఉన్నాయి కదా, అది ఏదో కనెక్ట్ అయినట్టు అనిపించింది కానీ నాకు అసలు అక్కడ ఏం అర్థం కాలేదు మ్యామ్. సో ఎక్కడ చూడాలో కొంచెం ఒకసారి చెప్తారా మ్యామ్? పేజెస్ దగ్గరికి వెళ్ళండి, పేజెస్ క్లిక్ చేయండి. అక్కడ పైన ఫ్లాగ్ ఉంది కదా, ఫ్లాగ్ అయినా క్లిక్ చేయండి. కింద ఫ్లాగ్ ఉంది కదా అక్కడ పేజెస్ దగ్గర, మెటా బిజినెస్ సూట్. ఇక్కడ అది ఉందా, మీద ఉందా? ఒకసారి అక్కడ మెటా బిజినెస్ ఏఐ జాబ్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి ఒకసారి. ఇదా మ్యామ్? అక్కడ ఫస్ట్ స్టార్ట్ మెటా బిజినెస్ సూట్ కింద ఏఐ అండ్ జాబ్స్ అని ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్ ఉన్నాయి కదా, డౌన్ యారో క్లిక్ చేయండి. ఓకే, ఒకటే ఉందా? సరే, యాడ్ అవ్వలేదు అయితే. ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. మీకు యాక్సెస్ రిక్వెస్ట్ నోటిఫికేషన్ చూడండి. నోటిఫికేషన్స్లో శ్రీ స్టైల్ సి ప్రీవియస్ నోటిఫికేషన్స్ దగ్గరికి వెళ్ళండి. ఇంకేనా ఏం రాదు. మామూలుగా అయితే అక్కడ వస్తుంది, లేకపోతే మీ జీమెయిల్కైనా వచ్చి ఉంటుంది. జీమెయిల్లో చూడండి ఒకసారి. జీమెయిల్ చూసాను మ్యామ్, యాక్సెస్ చేద్దామని పోతుంటే అసలు అక్కడ నుంచి చూడండి. Invited you to join Star Business Portfolio. లాగిన్ ఇక్కడ లాగిన్ చేయండి. ఇలా చూపిస్తుంది. ఓకే, ఎక్స్పైర్డ్ అయిపోయిందంట, మళ్ళీ పంపిస్తానండి.
ఓకే. మళ్ళీ పంపిస్తాను. సాయి షేర్ చేయి. ఎక్కడ అది వర్డ్ ప్రెస్ సైట్? హలో హలో సాయి. షేర్ అవుతుందా? అవ్వట్లా, ఓన్లీ వాట్సాప్ ఒకటే అవుతుంది. ఎంటర్ స్క్రీన్ చేస్తే అప్పుడు అవుతుంది. ఇది ఫస్ట్ చేసాం, ఫస్ట్ జెట్ ప్యాక్ అన్ని చేసాం చూడు అది. ఫస్ట్ చేశాను చూడక్క. అసలు ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు చేశాను చూడు జెట్ ప్యాక్ అప్పుడు. ఇది అయితే ఫ్రీ వర్షన్. థీమ్స్ ఎక్కడ కనిపి థీమ్స్ ఏ పేజెస్ కిందకి స్క్రోల్. ఇది ఫ్రీ వర్షన్, అందుకే రావట్లేదు. అపిరియన్స్ లో థీమ్స్ ఇది మనకి ఇది ఫ్రీ వర్షనేలే. అదైతే డొమైన్ పెట్టి తీసుకోవాలి. ఇది లాస్ట్ లో చెప్తాను, అదే అంటే వెబ్సైట్ డిజైనింగ్ తర్వాత చెప్తాను అన్నావు కదా. అదే ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసింది అదే కదా, వెబ్సైట్ డొమైన్ హోస్టింగ్ అన్ని తీసుకుంటే వస్తుంది. అంతకుముందు కూడా నీకు షేర్ చేశాను ఆల్రెడీ. వెబ్సైట్ డిజైనింగ్ ప్రాక్టీస్ చేయమని ఒక వెబ్సైట్ లింక్, యూజర్ ఐడి, పాస్వర్డ్. చూస్తాను. దీంట్లో నా వాట్సాప్ కి పెట్టావా అంతకుముందు? ఛానల్ ఏంది పెట్టి, ఇప్పుడు కాదు. ఒకసారి షేర్ చేయి చూస్తాను. ఫస్ట్ లో అయితే నా దగ్గర ఇది ఉంది. ఇది ఫ్రీ. దీంట్లో ఇందులో ఫ్రీ థీమ్స్ ఏమున్నాయి అవి సెలెక్ట్ చేసుకుని మాత్రం చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఆల్ ఉంది కదా, ఆల్ దగ్గర కాకుండా ఇక్కడ పక్కన క్లిక్ చేయి. అది కాదు, థీమ్స్ లోనే అపిరియన్స్ లో థీమ్స్ ఆల్ పైన ఆల్ ఉంది కదా, ఆల్ దగ్గరికి వెళ్ళు. ఇక్కడ సెకండ్ అక్కడ కాదు, ఇక్కడ పక్కన పైన సెర్చ్ బార్ ఉంది కదా, దానికి పక్కన ఆల్ ఉంది కదా, ఫ్రీ వర్షన్ సెలెక్ట్ చేసుకో. ఫ్రీ. ఇప్పుడు ఫ్రీ థీమ్స్ వస్తాయి నీకు. ఆ థీమ్స్ని యూజ్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి డొమైన్ మనకి మనం ఏదన్నా ఓన్ గా వెబ్సైట్ చేయాలంటే డొమైన్ కొనుక్కొని చేసుకోవాలి. అంతే. వెబ్సైట్ లైవ్ వెబ్సైట్ చేయాలంటే డొమైన్ కొనుక్కొని చేయాలి. ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే వెబ్ 2.0 చేయాలి అంటే